గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సిహెచ్ సుమన్ రామాయణపేట నివాసి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సమస్య ఏంటంటే, ఇంతకుముందు మన సిద్దిపేట రోడ్ దగ్గర ఉన్నాము, మన సీతయ్య గుడి దగ్గర. ఇక్కడ చేపల మార్కెట్ ఉండే ఇంతకుముందు సమస్య. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతుండే. ఇక్కడ గల్లీ వాళ్ళకి, స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతుండే. ఒక సమస్య తీరింది. ఇంతకుముందు ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉండే, ఇక్కడ యాక్సిడెంట్లు అవుతుండే, స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుండే. సమస్య తీరింది. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ మోర్లు పోసి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికీ దీనిపైన కప్పు లేదు. ఎన్ని రోజులు అవుతుంది బాబు? ఈ మోర్లు పోసి ఎన్ని రోజులు అవుతుంది? గట్టిగా మాట్లాడు. ఇక్కడ నుంచి ఇక సీతయ్య గుడి కాడికి ప్రేమయాదవ్ ఇంటి దాకా దాని మీద కప్పు లేదు, ఏం లేదు. పిల్లలకు బాధ అవుతుంది. కాకపోతే దోమలు ఎవరు పట్టే పిల్లలు డివైడ్ చేసి ఎక్కడెక్కడ బాగా అవుతుంది. పిల్లలు వస్తే ఆడుకుంటే కానీ ఇక్కడ బస్సులు వస్తున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు పట్టించుకుంటారో ఏ అధికారులు పట్టించుకుంటారు. సమస్య ఇది బాగా దోమల బాగా బాగా విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ మోర్లు వేసి 2 years అయిందంట. అందరికి జ్వరాలు వస్తున్నాయంట, ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ వరకు వేసారంట. సీతయ్య గుడి నుంచి మొదలు పెడితే దాదాపు ఎస్సీ కాలనీ వరకు ఎలాంటి కప్పేయలేదు. ఇక్కడ చాలా సమస్యలని, చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇక్కడ గల్లీ పెద్దలు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. చూడండి, మీకు లైవ్లో కూడా వీడియో చూపిస్తా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఎక్కడ నుంచి సమస్య ఉండదు. దోమతో విపరీత దోమలు అక్కడంతా డక్కర్లు పెట్టినా మంచిగా మున్సిపాలిటీ ఇస్తారు. డక్కని వేసుకొని తీసుకొని మోరేసి డక్కని ఇస్తే అయిపోయింది. మళ్ళీ ఒక విషయం చెప్పాలనంటే, ఇక్కడ గల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు దాదాపు ఒక 1 month నుంచి చెప్తున్నారు. ఎవరు మోర్లు వేయమని చెప్పేసి పోతే ఎవరు కూడా మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేరు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చాలామంది చెప్పారు, సొంత డబ్బులు పెట్టి సీసీ రోడ్లు పోసుకున్నామని చెప్పారు. ఇంటి ముంగట సొంత డబ్బులు పెట్టి సీసీ రోడ్లు పోసుకున్నామని చెప్పారు. మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకుంటారని చెప్పి ఇప్పుడు లైవ్లో వీడియో చూపిస్తాను. ఎక్కడి వరకు సమస్యలు, ఎక్కడి వరకు పని అయింది, ఎక్కడి వరకు జరగలేదు. 2 years అవుతుంది దాదాపు ఇక్కడ మోరిపైన కప్పు లేక. అందరికీ జ్వరాలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీకు చూపిస్తాను, లైవ్లో చూడండి. చూపించుకుంటాను. ఇగో మన సీతయ్య గుడి కమాన్, సిద్దిపేట రోడ్డు, మోరి. ఇగో ఇండ్లు. ఇవన్నీ సొంత డబ్బులు పెట్టి కబులు వేసుకున్నది. మీకు లైవ్లో చూపిస్తాను. ఎవరి మీద ఏం దురుద్దేశాలతో నేను మాట్లాడట్లేదు. ఉన్న సమస్యని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా తప్పర్థం చేసుకోవద్దు. ఇక్కడ కప్పులు వేసుకున్నాయి, అన్నీ సొంతంగా డబ్బులు పెట్టి వేసుకున్నాయి. చూడండి పరిస్థితిగో. ఇది మల్లె చెరువు. ఇవన్నీ ఓన్గేస్తున్నట్టున్నారు. చెత్తకుండి లాగుంది. ఇది మోరియా మరి ఇది ఏందనేది అర్థమవుతలేదు. ఇంటి ముంగట ఇంత చెత్తకుండి లాగుంటే ఉండేవాళ్ళు ఎట్లుంటారో అర్థమవుతలేదు. దీనిపైన కప్పు లేదేం లేదు. 2 years అవుతుంది. ఇది చూడండి పరిస్థితి. రామాయంపేట, సూపర్ రామాయంపేట మూలమల్పు. సరే ఫ్రెండ్స్, ఇగో ఎవరు కూడా మాట్లాడిద్దామంటే ఎవరు కూడా లేరు. కానీ ఈ సమస్యలను మాత్రం నాకు చాలా ఫోన్లు చేసి మరి చెప్తున్నారు. ఓకే, ఈ సమస్యని పరిష్కరించగలరని కోరుకుంటున్నాను.